నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ప్రత్యేక చర్చకు స్వాగతం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా నాగ్పూర్లో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. అదేంటంటే జనాభా గురించి మాట్లాడుతూ భారతదేశంలో జనాభా తగ్గుముఖం పడుతోంది, ఇది మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. ఈ జనాభా పెరుగుదల రేటు 2.1 ఇంతకంటే తక్కువకు వెళ్తే కనుక ఆ సమాజానికి మంచిది కాదు, ఇది కేవలం మన దేశానికి కాదు ప్రపంచంలో ఏ దేశానికైనా కూడా వర్తిస్తుంది అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. దీంతో పాటు ప్రతి కుటుంబం లేదా ప్రతి జంట కనీసం 3 పిల్లల్ని కనాలి అని ఆయన సూచించడం జరిగింది. మోహన్ భగవత్ గారు మాట్లాడిన తర్వాత ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే అసదుద్దీన్ అవైసీ ఆయన కూడా చాలా సెటైరికల్గా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, సరే పిల్లల్ని అయితే కనమంటున్నారు కానీ డబ్బులు ఎవరు ఇస్తారు, మీరు ఇస్తారా అంటూ అసదుద్దీన్ అవైసీ మాట్లాడుతున్నారు. అలాగే చిదంబరం మాట్లాడుతున్నారు, మాజీ మంత్రి, ఆయన కూడా మాట్లాడుతున్నారు. అలాగే తారిక్ అన్వర్ ఆయన కూడా కాంగ్రెస్ లీడర్, ఆయన కూడా మాట్లాడుతున్నారు. మనుస్మృతిని తీసుకురావడానికి ఏదో కుట్ర జరుగుతుందని ఆయన మాట్లాడుతున్నారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, స్పందిస్తూ ఉన్నారు. అసలు మోహన్ భగవత్ గారు అన్నదేంటి, ఆయన మాటలను మనం ఎలా అర్థం చేసుకోవాలి, ప్రతిపక్షాలు ఎందుకు ఆయన మీద దుమ్మెత్తిపోస్తున్నాయి? లెట్స్ టాక్. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. మురళీ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. మురళీ గారు, మామూలుగా మనము పాపులేషన్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటాం, కానీ మోహన్ భగవత్ గారు మాట్లాడింది లేదు, మనం ప్రతి జంట 3 పిల్లల్ని కనాలని చెప్పడం ఎలా అర్థం చేసుకోవచ్చు? దానికంటే ముందు ప్రతిపక్షాల రియాక్షన్స్ గురించి మీరు ఏమంటారు? మామూలే, ప్రతిపక్షాలు అలా రియాక్ట్ కాకపోతే మనం ఆశ్చర్యపోవాలి. ఉదాహరణకు నేను మొన్న చంద్రబాబు నాయుడు గారు బహుశా ఒకే రోజు అనుకుంటాను స్టాలిన్ కూడా ఇలాంటి స్టేట్మెంటే ఒకటి ఇచ్చారు. ఎక్కువ మంది పిల్లలను కనాలి అనేటువంటి ఒక అపీల్ ఇచ్చినట్టు నాకు గుర్తుంది. అది మరి అప్పుడు ఎవరు ఇలాంటి రియాక్షన్స్ రాలేదే, ఎందుకు అంటే పొలిటికల్ స్టేట్మెంట్, పొలిటికల్ లీడర్లు ఇలా ఇస్తుంటారు, ప్రజలు పట్టించుకోరు అనేటువంటి మోహన్ భగవత్ గారు ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసరికి ఒక్కసారి ఒక వైబ్రేషన్ అన్నట్టు, ముఖ్యంగా లెఫ్ట్ లిబరల్ వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళలో ఒక రియాక్షన్ అన్నట్టు. ఇది ఎందుకంత రియాక్షన్, ఎందుకంత ఇది ఓవైసీ లాంటి వాళ్ళే కాకుండా కాంగ్రెస్ లీడర్స్ అందరు కూడా చాలా గమ్మత్తుగా స్పందించారు రాజు గారు. వాళ్ళ మాటలు చూసినట్టయితే ఒక ఆయన తారిక్ అన్వర్ అని కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ నాయకుడు, ఇది మనుస్మృతిని తిరిగి తీసుకొచ్చేటువంటి ఒక వ్యూహంలో భాగంగా ఇలా మాట్లాడాడు మోహన్ భగవత్ అని అంటాడు. అంటే దీని మీనింగ్లెస్ కూడా వీళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. క్రాస్టో అనే ఇంకొక లీడర్ ఇది ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అని అంటారు, బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాడు మోహన్ భగవత్ అని. ఇంకా ఓవైసీ అయితే చాలా మాటలు అన్నాడు. ఓవైసీ మనవాడు కనుక ఇక మనకు ఓవైసీ నేచర్ ఏందో బాగా తెలుసు. ఆర్ఎస్ఎస్ మీరు పుట్టిన పిల్లలకు మీరు 3 4 కనమంటున్నారు కదా, మీరేమిస్తారు ఈ పిల్లలకు? 1500 రూపాయలు అకౌంట్ లో వేస్తారా, 2000 రూపాయలు అకౌంట్ లో వేస్తారా, లేదా మీ బీజేపీ ప్రభుత్వం వేస్తుందా? టిఎఫ్ఆర్ అనేది అన్ని కమ్యూనిటీస్ లో పడిపోతుంది అని, అదేమంటాము దొంగ అంటే భుజాలను తడుముకున్నాడు అని అంటారు కదా. అలా ఆయన ఏమో అనలేదు. మోహన్ భగవత్ ముస్లింల గురించి ఏమన్నా మాట్లాడారండి, మీరు స్టేట్మెంట్ మొత్తం వింటారు కదా, ఎవరిని ఏమనలేదు. కానీ ఆయన ఏమంటున్నాడంటే ముస్లింల జనాభా కూడా తగ్గుతుంది, హిందువులదే కాదు అని వెంటనే అనేశాడు. అంటే మనసులో ఏదో ఉంది, అది బయటికి వచ్చేసింది. కనుక ఈ రియాక్షన్స్ అన్ని కాసేపు మనము పక్కకు పెట్టి వాస్తవం ఏందో మనం ఆలోచించాలి రాజు గారు. ఎందుకు మోహన్ జీ ఈ విషయము లేవనెత్తారు ఇప్పుడు సడన్ గా అని మనం అనుకుంటూ ఉంటాం. అంటే సమాజాన్ని స్టడీ చేసేవాళ్ళు చాలా బాధ్యతాయుతంగానే మాట్లాడతారు. మనం గుర్తుపెట్టుకోవాలి, 150 కోట్లు దాటింది, చైనాను దాటిపోయిన జనాభా. అయ్యో జనాభా పెరిగిపోతే ఎలా, ఇప్పటికే ఏవి సరిపోవడం లేదు. మనకందరికీ తెలిసింది ఒకటి, పాపులేషన్ పెరిగితే రిసోర్సెస్ సరిపోవు కదా, రిసోర్సెస్ సరిపోవు కనుక పాపులేషన్ కంట్రోల్ చేయాల్సిందే. అర్బనైజేషన్ పెరిగిపోతా ఉంది, పట్టణాల సంఖ్య పెరిగిపోతుంది, గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి, ఎలాంటి వసతులు మనం పట్టణాల్లో ఇవ్వలేకపోతున్నాము. ఇంక్రీజింగ్ ప్రెషర్ ఆఫ్ పాపులేషన్ యొక్క సమస్యలు ఇవన్నీ మనకు తెలుసు. ఇది ఒక్కటే కాదు, హెల్త్ కేర్ మనం ఇవ్వలేకపోతున్నాం, ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేము. పేద దేశాలు కష్టపడుతున్నాయి, ఇబ్బందులు పడుతున్నాయి. ఎలా షూట్ అవుతుంది పాపులేషన్ పెంచమని ఎలా చెప్తాడు ఒక పెద్ద మనిషి? ఇది కదా మనము వెంటనే మన మైండ్కి వచ్చేటువంటి విషయం. అంటే
నిజంగా నిజాయితీగా ఆలోచించే వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు, తప్పులేదు దీంట్లో. కానీ ఈ యొక్క పాపులేషన్ సైన్సెస్ అనేది ఒక సబ్జెక్ట్ రాజు గారు. కనుక ఈ పాపులేషన్ సైన్సెస్ ఏం చెప్తుంది అని అంటే టిఎఫ్ఆర్, టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారు, దాన్నే రీప్లేస్మెంట్ రేట్ అని కూడా అంటారు, జనాభా రీప్లేస్మెంట్ రేట్, సంపూర్ణ సంతాన సాఫల్య రేట్ అని కూడా అంటారు. జనాభా 2.1 అనేది ఊరికే చెప్పిన ఫిగర్ కాదు, శాస్త్రీయంగా పాపులేషన్ సైంటిస్టులు చెప్పేటువంటి నంబర్ ఇది. 2.1 అంటే ఒక్క మహిళ లేదా ఒక్క జంటకు 2.1 సంతానము ఉంటే ఆ ప్రమాదము, ఆ యొక్క జాతికి ఎటువంటి ప్రమాదము ఉండదు అని. ఇది యూనివర్సల్, ఇది యూనివర్సల్, యూనివర్సల్ ఏ దేశానికైనా ఓకే. ప్రపంచమంతా ఏ దేశానికన్నా ఒక కప్పుల్కు 2.1 అంటే మళ్ళీ అట్లెట్లు ఉంటారు, ఇద్దరన్నా ఉంటారు, ముగ్గురు, అందుకే ఆయన ముగ్గురు అనేసారు కన్ఫ్యూజన్ లేకుండా. అంటే ఉదాహరణకు 10 మంది ఉన్నారండి, 10 కపుల్స్ ఉన్నాయి, 10 కపుల్స్ కు 21 మంది అని అర్థం. 2.1 అంటే ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఒక 10 జంటలు ఉంటే ఎంత ఉండాలి పిల్లలు వాళ్ళకు అంటే 21 ఉండాలి. అలా ఉంటే ఇది ప్రాపర్ రీప్లేస్మెంట్ నంబర్ అంటాం దీన్ని. అప్పుడు జనాభాలో ఎటువంటి ఇది ఉండదు, తగ్గదు, పెరగదు, కాన్స్టెంట్ గా ఉంటుంది ఇది. కానీ మన దేశంలోనే యావరేజ్ గా ఇప్పుడు మనం అంటున్నాం కదా, సౌత్ లో తగ్గింది బాగా, 1.8 1.9 కి వచ్చింది సౌత్ లో, అంటే 2.1 కన్నా తగ్గింది. నార్త్ లో 2.2 ఉంది, మొత్తం దేశంలో యావరేజ్ గా ఇప్పుడు 2.2 ఉంది. కనుక మోహన్ భగవత్ ఏమంటున్నాడు, 2.1 కన్నా తగ్గితే ప్రమాదంలో పడిపోతుంది దేశము అని వార్నింగ్ ఇచ్చారు. మన సగటు ఎంత ఉంది ఇప్పుడు, 2.2 ఉంది. కానీ సౌత్ లో 1.9 ఉంది, బీహార్ లో 3 ఉంది, యావరేజ్ మాత్రం 2.2 ఉంది. దీన్ని చూపించి కొందరు సౌత్ నార్త్ డిఫరెన్సెస్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఉంటారు కదా మామూలుగానే, మన దేశంలో సౌత్ లో పాపులేషన్ పడిపోతుంది, దాంతో మనకు ఏవైతే రిసోర్సెస్ అందాలను, డబ్బులు కేంద్రం నుంచి అందే డబ్బులు తగ్గిపోతాయి సౌత్ కు. మన ఒక ఆయన ప్రొఫెసర్ మాట్లాడుతున్నాడు ఈ విధంగా, ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ అంటే ఇలా ఉంటాయి. ఏంది అని అంటే, రేపు పునర్విభజన జరుగుతుంది, లోక్సభ సంఖ్య పెరిగిపోతుంది 2026 తర్వాత, అప్పుడు ఏమైపోతుంది, కొంపలు మునిగిపోతాయి. ఇదే జనాభా ప్రకారం 1971 జనాభా అయితే ఏం ప్రాబ్లం లేదు, కానీ 2025 కొత్త జనాభా లెక్కల ప్రకారం అయితే 139 సౌత్ లో ఇప్పుడు ఎంపీలు ఉంటే 104కు పడిపోతాయి. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 46 సీట్లు పెరిగిపోతాయి. అయిపోయింది, కొంప మునుగుతుంది, నార్త్ ఇండియా బలం పెరిగిపోతుంది, సౌత్ ఇండియాను మార్జినలైజ్ చేస్తుంది, సౌత్ ఇండియన్స్ కమాన్ వేకప్. ఇలాంటి సౌత్ నార్త్ డివిజన్ తీసుకొచ్చేటువంటి కుట్రలు ఏమిట్లా ఏం కాలేదు, ఇంకా అసలు జనాభా ఇంకా లెక్కలే పూర్తి కాలేదు, 2025కు పూర్తి అవుతుందని అంటున్నారు. కానీ పునర్విభజన జరిగితే సంఖ్య పడిపోతుంది, మన ఎంపీల సంఖ్య పడుతుంది, మనకు నిధులు తగ్గిపోతుంది, ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ నాయకులు. కానీ మోహన్ భగవత్ మాట్లాడుతున్నది చాలా బాధ్యతాయుతంగా మాట్లాడారు. అయ్యా, ఏదైనా సమాజము అంతరించిపోయే సమాజం ఎంత అంటే 2.1 కన్నా తగ్గుతుంది మనది, అందరము 3ని మెయింటైన్ చేద్దాం, 3 పిల్లలు మెయింటైన్ చేస్తే. ముఖ్యంగా రాజుగారు ఒక మాట చెప్పాలని వారు అనలేదు, కానీ నేను చెప్తున్నాను, మన దేశంలో ముస్లిం ఫర్టిలిటీ రేట్ ఎక్కువ ఉంది. దానికి భిన్నంగా మాట్లాడారు ఓవైసీ గారు, దానికి భిన్నంగా మాట్లాడారు. ముస్లింలు అందరికన్నా ఎక్కువ తగ్గిపోతోంది, ఈ మధ్య హిందువులతో తగ్గుతోంది, బట్ అందరికన్నా ఎక్కువ జనాభా తగ్గిపోతుంది మా కమ్యూనిటీని అంటూ మాట్లాడారు. హిందువులది ఇప్పుడు 1.9 ఉందండి, ముస్లింలది 2.4 ఉంది, పక్కా ఇది. ముస్లింలది తగ్గుతుంది, హిందువులది తగ్గుతుంది, కానీ తగ్గుదలలో కూడా హిందువులది డేంజర్ మార్క్ దాటిపోయింది, 1.9కి వచ్చేసాం మనం. అందుకే మోహన్ భగవత్ బహుశా జాగ్రత్త పడండి అని ఇచ్చారు. ఇప్పటికైనా హిందువులకు అర్థమైందో లేదో, అర్థం కాకపోతే ఒక బంగ్లాదేశ్, ఒక పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో మీకు 1920-25లో 33 ఉండేదండి పాపులేషన్, హిందువుల పాపులేషన్ బంగ్లాదేశ్ లో 33%. ఇప్పుడు ఎంత అండి, 7.9, అంటే 8% ఉన్నాం మనం. పాకిస్తాన్ లో ఏమైంది, ఆఫ్ఘనిస్తాన్ లో ఏమైంది, ఎక్కడికి వెళ్ళారు హిందువులందరూ కూడా? 33% ఎక్కడ, 7% ఎక్కడండి, ఏమయ్యారు హిందువులందరూ? ఇప్పుడు మన దగ్గర కూడా డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా జరుగుతున్నాయి, మీరు కూడా మనం గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇప్పటికే 8-9 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. అఫ్ కోర్స్ అది మేబీ వేరే సబ్జెక్ట్ అయి ఉండొచ్చు, బట్ అక్కడ అండర్లైన్ ఏంటంటే డెమోగ్రఫిక్ చేంజెస్ జరుగుతున్నాయి అనేది
అండర్లైన్ చేసి మాట్లాడుకోవాలి. అంతే అంతే అంతేకాదండి. ఇప్పుడు మీరు లేటెస్ట్ వార్నింగ్ ఎక్కడి నుంచి వస్తుంది గ్లోబ్ పైన అంటే 2023లో సౌత్ ఆఫ్రికా యొక్క టిఎఫ్ఆర్ ఎంత అంటే 0.72 ఉమ్, అయిపోయింది. వాళ్ళకు పాపులేషన్ లేదు, పిల్లలు కావాలంటే కూడా లేరు. సౌత్ కొరియా అనేది భూమి మీద నుంచి తుడిచిపెట్టకపోతుంది. ఓకే. ఇది వాళ్ళ సమస్య, అణుబాంబు కన్నా ప్రమాదకరమైనటువంటి సమస్య. కనుక ఇప్పుడంతా యూరోప్ అంతా ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఎదుర్కొంటుందా రాజుగారు? అవును. వలసలు మొత్తం విపరీతమైన జనాభా వలసలు జరుగుతున్నాయి కదా. ఎందుకంటే రీప్లేస్మెంట్ లేదు, తమ పాపులేషన్ తాము ఉత్పత్తి చేసుకునే స్థితిలో వాళ్ళు లేక ఇగో ఈ ఆఫ్రికన్ కంట్రీస్ అయితే ఈ ఇస్లామిక్ కంట్రీస్ వీళ్ళ నుంచి పాపులేషన్ ఫ్లో ఉంది అక్కడికి. చైనా కూడా అలాంటి సమస్యతోనే ఈ వన్ చైల్డ్ పాలసీ పెట్టి అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్తారు. నిజమేనంటారా? ఎస్. అమెరికా లేకపోతే జర్మనీ ఎంత అంటే అవన్నీ కూడా 35 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళ సగటు వయసు, ఆ దేశం యొక్క సగటు వయసు. అంటే వృద్ధుల సంఖ్య విపరీతంగా ఉంటుంది. 70 ఏళ్ళు వస్తే కూడా రిటైర్మెంట్ ఇవ్వడం లేదు జర్మనీలో. వృద్ధాప్యంతో కుంగిపోతున్నాయి దేశాలన్నీ, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా అన్ని కూడా. మనం ఒక్కరమే యంగ్ బ్యాచెస్, యంగ్ యూత్ తో నిండా యవ్వనంతో ఉన్నాం మనం ఇప్పుడు. కానీ మనం కూడా చైనా లాగా పొరపాటు చేస్తే పాపులేషన్ పెరిగిపోతుంది, రిసోర్సెస్ లేవు, అయ్యో నీళ్లు లేవు, కరెంట్ లేదు, ఇలాంటి ఒక భ్రమలో ఉండి అది విపరీతంగా మనం తగ్గించాల్సిన పని లేదు. జాగ్రత్త పడమని చెప్పారు మోహన్ భగవత్ దేశానికి. కమాన్, పాపులేషన్ సైన్స్ చెప్తున్న విషయం ఇది. 3 పిల్లల వరకు ట్రై చేయండి. మరి ఒకరే ఈ మధ్య కాలంలో నేను ఒకరిని ఇంకొకరు అనే పద్ధతిలో వెళ్తా ఉన్నారు. కనుక ఇది దాన్ని వార్నింగ్ ఇచ్చారు తప్పితే అంతకన్నా వారు చెప్పింది ఏం లేదండి. అది వెరీ సైంటిఫిక్ స్టేట్మెంట్. అది దూరదృష్టితో చేసినటువంటి ఒక సలహా, ఒక సూచన, నిర్మాణాత్మకమైనటువంటి ఒక సలహా. ఎస్. ఇది సస్టైనబుల్ పాపులేషన్ అంటారండి. అంటే మన జాతి, హిందూ జాతి భూమి పైన నిరంతరంగా కొనసాగాలి అంటే ఇప్పుడు వారిచ్చిన 3 పిల్లల పాలసీని వెంటనే టేకప్ చేయాలి. హిందువులందరూ టేకప్ చేయాలి. కనీసం 3 పిల్లలతో ఒక కుటుంబము, భార్యాభర్తలు, ఈ పాలసీని మనము సీరియస్ గా తీసుకోవాల్సిన సమయము. ఆషామాషిగా రాజకీయ నాయకుడు వాడు వీడు ఏదో అన్నాడని మనం ఇది చెందాల్సినటువంటి పని కాదు. లేకపోతే మనం కూడా ఇంకో బంగ్లాదేశ్, ఇంకో పాకిస్తాన్, ఇంకో ఇది ముఖ్యంగా వికసిత్ భారత్ గురించి మాట్లాడుతున్నాం 2047లో. కనుక మనం ఇప్పుడున్న పాపులేషన్ డెమోగ్రఫీ ఏదైతే యూత్ తో మనం వరల్డ్స్ హైయెస్ట్ యూత్ తో ఉన్నాం, ప్రపంచంలోనే అత్యధికమైన యూత్ తో. అది మనకి అడ్వాంటేజ్. కనుక ఇప్పుడు మారిన పరిస్థితుల్లో రాజుగారు పాపులేషన్ విషయంలో జనాభా అనేది డిస్అడ్వాంటేజ్ కాదు, అడ్వాంటేజ్. కనుక పాత లెక్కల ప్రకారం ఏమో ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ సమస్యలు అనేది పాత లెక్కలు. ఎందుకంటే ఉత్పత్తి చేసే వాళ్ళు, ముఖ్యంగా పని చేసే జనాభా ఉండాలి. పని చేసి మరింత ప్రొడక్షన్ తీయగలిగినటువంటి ముసలోళ్ళు ఉంటే లాభం లేదు, వృద్ధులు ఉంటే లాభం లేదు. వృద్ధుల సంఖ్య ఎక్కువ ఉంటే ఆ దేశం బలహీన పడుతుంది, యవ్వనులు యూత్ ఉంటే ఆ దేశం బలపడుతుంది. సింపుల్ గా అర్థమయ్యేటువంటి విషయం. కనుక ఫర్టిలిటీ రేట్లు పడిపోవడం అనేది ఇది గ్లోబల్ సమస్య, భారత్ సమస్య కాదు. ఇమ్మిగ్రెంట్స్ యూరోప్ లో ఉండేది ఏదైతుందో అది రేపు భారత్ కు రాబోతుంది. మన జనాభా పడిపోయి ఇతర దేశాల నుంచి, బంగ్లాదేశ్ నుంచి జనాభాను తెచ్చుకునే పరిస్థితి మనకు రాకూడదు. హిందూస్ మస్ట్ బి అవేర్ ఆఫ్ ఇట్. హిందువులే ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్త పడాలి. హమ్ దో హమారా దో, ఇది పాత నినాదం. ఈ పాత నినాదాలు. ఇప్పుడు కావాల్సింది హమ్ దో హమారా చార్. అంత అవసరమైతే ఆ విధమైనటువంటి నినాదం మనము తీసుకోవాలి. మోహన్ జీ చెప్పింది అంత సీరియస్ గా తీసుకునేటువంటివి, శాస్త్రీయంగా మాట్లాడుతున్నాం మనం, ఏదో అడమెంట్ గా హిందూ ఫెనటిక్ మాట్లాడే విషయం కాదు. ఇంకొకటి, దేశంలో ఇప్పటికే హిందూ ముస్లిం పాపులేషన్ ఇష్యూస్, గొడవలు, మత కలహాలు ఇవన్నీ ఉన్నాయి. దేశంలో ఎప్పుడైనా సరే హార్మోనీ అనేది ఏదైతే ఉంటుందో, ఈ యొక్క రేషియోలో మార్పు రానంత కాలమే హార్మోనీ. లేదు, రేషియోలో మార్పు వస్తే ఎక్కడెక్కడైతే డెమోగ్రఫీ మారిందో అక్కడ డెమోక్రసీ ఖతం అయిపోయింది. రాజుగారు, సీరియస్ మ్యాటర్ ఇది. డెమోగ్రఫీ ఎక్కడ మారిందో అక్కడ డెమోక్రసీ ఖతం అయిపోయింది. మీకు బెంగాల్లో డెమోక్రసీ లేదు,
కశ్మీర్ లో ఏమైపోయింది, ఎంతమంది హిందువులు వలసపోయారు, తమ దేశంలోనే కాందిశీకులుగా మారిపోయారు. కేరళలో ఆ సమస్య ఎదుర్కొంటున్నాం, పాత బస్తీలో ఆ సమస్య ఎదుర్కొంటున్నాం. వేర్ ఈస్ డెమోక్రసీ ఇన్ ఓల్డ్ సిటీ? కళ్ళ ముందు ఉంది కదా. అందుకే ఈ దేశంలో నిజంగా డెమోక్రసీ సర్వైవ్ కావాలంటే డెమోగ్రఫీ ప్రాపర్ గా ఉండాలి. ఏ రేషియోలో మొదటి నుంచి ముస్లిం జనాభా, హిందూ జనాభా ఏ రేషియోలో ఉందో అదే రేషియోలో ఉండాలి. ఓకే ఓకే. ఎప్పుడైతే మారుతుందో ప్రమాదం ముంచుకొస్తుంది అని. ఎస్, ఆయన అన్నది కరెక్ట్. డెమోగ్రఫిక్ చేంజెస్ ఏ విధంగా జరుగుతున్నాయో భారతీయ సమాజానికి మోహన్ భగవత్ గారు ఒక సందేశాన్ని ఇచ్చారు. దాన్ని ఒక పాజిటివ్ దృక్కోణంలోనే చూడాలి తప్ప విమర్శించాల్సినటువంటి అవసరం లేదు అన్నది విశ్లేషకుల అభిప్రాయం. మరి ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. మోహన్ భగవత్ గారి కామెంట్లను మీరు ఎలా చూస్తున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది ఇది వాటి ప్రత్యేక చర్చ. కీప్ వాచింగ్ NH TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.